ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సత్యనారాయణ గారు నమస్తే. సార్ సత్యనారాయణ గారు, చాలా మంది ఆడియన్స్ మీ వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ గురించి అడుగుతున్నారు. సత్యనారాయణ గారు, ఏదన్నా లాంగ్ టర్మ్ కి స్టాక్స్ ఏదైనా సజెస్ట్ చేయండి, ఏదన్నా ఒక 5 to 6 years కి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి మార్కెట్ లీడర్స్గా ఉన్న కొన్ని కంపెనీస్ గురించి చెప్పండి అంటూ అడుగుతున్నారు. ప్రేక్షకులు అడుగుతున్నారు కాబట్టి జస్ట్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ పర్పస్ కొరకు, నాలెడ్జ్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు నెక్స్ట్ ఒక 5 to 6 years కి ఏ సెక్టార్స్ బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది, మరి ఆ సెక్టార్స్లో మార్కెట్ లీడర్స్గా ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరెవరు ఉంటారు, సో మరి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి మరి ఇప్పటి నుంచి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు దాని గురించి చెప్పగలరు? రైట్, ఇది మంచి. ఓకే, నేను కూడా అడుగుతున్నారు కానీ అంతకుముందు మీరు చెప్పేది ఇప్పుడు చెప్పట్లేరు ఏంటని. సరే, ఓకే, ఇప్పుడు నేనైతే చెప్తాను కానీ మళ్ళీ బడ్జెట్ ఉంది మనకి. బడ్జెట్లో మీరు చూసుకోవాలి ఒకటి. రెండోది, జనరల్గా బడ్జెట్లో వీటికి బెనిఫిట్స్ ఉంటాయి కానీ వీటితో పాటుగా ఇంకా వేరే కూడా వచ్చి ఉంటాయి, అవి కూడా చూసుకోవాలి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉందంటే కామెంట్స్ రూపంలో కాకుండా నాకు మామూలు మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఇప్పుడు చూద్దాము. జనరల్గా ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే అంటే నేను అంటున్నాను కాదు, ఉదాహరణకి మేము లాస్ట్ వీక్ లడాక్ పోయినాం. మొత్తం బోర్డర్ సెక్యూరిటీస్ కోసం చాలా గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. అంటే ఇది పాకిస్తాన్ బోర్డరు, చైనా బోర్డరు, ఏదైతే టిబెట్ బోర్డర్, అంటే మేము లడాక్ పోయినాం. లడాక్ పోతే ఇవే బోర్డర్లు. అయితే మామూలుగా డెవలప్మెంట్ లేదు. అంటే ఏంటిది, మనం కూడా బోర్డర్ వరకు కూడా పోయేంత సోర్స్ ఉంది ఇప్పుడు. అంటే ఏంటి, రోడ్స్ అనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అనుకోండి, అంటే ఎంత ఖర్చు పెడుతుంది అంటే డిఫెన్స్ కోసానికి, బోర్డర్ సెక్యూరిటీస్ కోసానికి మన దేశం ఇప్పుడు. అందుకనే అంటే ఆ కార్గిల్ కానీ, ఆ చైనా బోర్డర్ కానీ, అవన్నీ ఏవైతే ఉన్నాయో అంత స్ట్రాంగ్ అనమాట. ఏమాత్రం పాకిస్తాన్ వాడు మన దేశంలోకి ఎంటర్ అయిపోయిందంటే రెడీగా ఉంటారు, చైనా వాడు మన భూభాగంలోకి వచ్చిండు అంటే రెడీగా ఉంటారు. అంటే ఏంది, రాబోయే రోజుల్లో అంతకుముందు అనుకోండి ఆల్రెడీ డిఫెన్స్ కోసానికి ఇప్పుడు బాగా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, అంటే పెట్టుబడులు పెడుతుంది. బోర్డర్ సెక్యూరిటీస్ కోసం అనుకోండి, డిఫెన్స్ కోసానికి ఏవేవైతే కంపెనీలు ఉన్నాయో వాటికి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆర్డర్ బుక్స్ అంటే ఏంది, అక్కడ హైయెస్ట్ పీక్ అనమాట. అంటే మేము వెళ్ళాము, అక్కడ ఒక పలక ఉంటుంది, హైయెస్ట్ పీక్ అనమాట. అంటే ఇండియాలో హైయెస్ట్ పీక్. అంటే ఎండ ఎంత ఉన్నా కానీ మనకి చలి అంత ఉంటుంది అనమాట. అంటే అక్కడ వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఉండటానికి అవకాశం ఉండేటట్లు ఉంచుతున్నారు. ప్లస్ ఏమాత్రం అంటే అనుమానం వస్తే ఎప్పటికప్పుడు గస్తీ ఉంటుంది అనమాట. భద్రతా చెట్లు మామూలుగా లేవు. అంటే రోడ్లు అనుకోండి, ఒకప్పుడు సిగ్నల్స్ ఉండకపోయేది, ఇప్పుడు కొండల గుట్టల్లో కూడా జియో సిగ్నల్ ఉంది, ఎయిర్టెల్ వచ్చింది, అంటే పోస్ట్ పెయిడ్కి వచ్చింది. అంటే అంత డెవలప్ అయింది అనమాట. అది మనం కనుక చూస్తే తెలుస్తుంది అనమాట. అయితే ఇప్పుడు డిఫెన్స్ సెక్టార్లో ఎవరైతే లీడింగ్ ఉంటారో ఆ కంపెనీలన్నీ మనం చూచు. BEL భారత్ ఎలక్ట్రానిక్స్, BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్, HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇప్పుడు మేము అంటే ఒక 5 సెక్టార్లు చెప్తాను. 5 సెక్టార్లు మార్కెట్ లీడర్స్ అనుకోండి. 5 సెక్టార్లు ఒక 3 కంపెనీలు చెప్తాము. ఈ 3 కాదు, మళ్ళీ ఆ సెక్టార్స్కి వెళ్తే మీరు ఏం చేయాలంటే పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. screener.in వెబ్సైట్ ఉంటుంది, screener.inకి వెళ్ళి ఇప్పుడు డిఫెన్స్ ఉంది అనుకోండి, HAL BDL BEL అని చేసి ఎంటర్ చేసి సెర్చ్లోకి వెళ్ళి పీర్సన్ కనుక కొడితే డిఫెన్స్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. మళ్ళీ మనం ఏం చేయాలి, డిఫెన్స్లో కూడా ఏ కంపెనీ ఎంత ప్రాఫిట్లో ఉంది మెయిన్. ఇప్పుడు నేను చెప్పే కంపెనీలు కాకుండా ఇంకా వేరే దీనికంటే మంచి కంపెనీలు కూడా ఉండొచ్చు. ఆ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ఏదైతే ఎక్కువ ఉందో, సేల్స్ ఏదైతే ఎక్కువ ఉందో అవి కనుక మీరు ఫాలో అవ్వచ్చు. ఇది ఒకదానికే కాదు, నేను చెప్పే సెక్టార్లు అన్నిటికి కూడా అది అప్లికబుల్. ఏమని, స్క్రీనరు, సెర్చ్, పీర్స్, అంటే సేమ్ ఉన్నటువంటి కాంపిటీటర్స్. సపోర్ట్ ఇప్పుడు HAL కొట్టారు, HAL ఎంటర్ చేయగానే సెర్చ్లో పీర్స్ వస్తుంది. పీర్స్ క్లిక్ చేస్తే ఇక డిఫెన్స్ మొత్తం ఎన్నైతే కంపెనీలోనే ఆ లిస్ట్ అంతా వస్తుంది. అవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు BDL BEL HAL ఏది డిఫెన్స్ కింద. తర్వాత సెమీ కండక్టర్స్కి వచ్చే క్రాంప్టన్ గ్రీవ్స్ ఒకటి ఉంది,
బిహెచ్ఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ ఒకటి, తర్వాత డిక్సన్ DIXON డిక్సన్ టెక్నాలజీస్ ఒకటి, ఇది సెమీ కండక్టర్ కింద. తర్వాత రోడ్స్ ఇక ఇప్పుడు ఎందుకంటే మీరు చూస్తే ఒకప్పుడు రోడ్లు అంత లేవు, ఇప్పుడు నార్త్లో కార్గిల్ వరకు కూడా రోడ్డు ఉంది అనమాట. అంటే మనము బోర్డర్ వరకు కూడా రోడ్డు మీద వెళ్ళిపోయి చూడొచ్చు. అంటే ఆ విధంగా రోడ్లు నిర్మించారు, మామూలుగా లేవు రోడ్లు, అంటే అంతవరకు అనమాట. అంటే ఇది టూరిస్టులు పోవడానికి అవైలబుల్ ఉంది, ఆర్మీలు వాళ్ళ యొక్క వెహికల్స్ వాళ్ళ యుద్ధ ట్యాంకులు కానీ కంటిన్యూగా ఆర్మీ వ్యాన్లు అవన్నీ పోవడానికి ఏదైతే ఉన్నాయో రోడ్డే మెయిన్. ఆ కొండల్లో గుట్టల్లో మరి ఎలా అంటే రోడ్డే. ఆ రోడ్డు ఇప్పుడు బోర్డర్ వరకు అనమాట. అంటే ఏంది, చైనా బోర్డర్, టిబెట్ బోర్డర్, పాకిస్తాన్ బోర్డర్ వరకు మన వెహికల్ పోద్ది. అంటే ఆర్మీ వెహికల్ అయితే ఆర్మీ వెహికల్ పోద్ది, మామూలు మనం టూరిస్ట్ వెహికల్ అయినా పోయి చూడొచ్చు, మనం ఆ బోర్డర్ వరకు చూసి రావచ్చు. ఇది ఒకటి. ఇక ఇప్పుడు రోడ్స్ అనమాట. ఆదాని పోర్ట్స్ ఉంది, అది రోడ్స్ వేస్తుంది. తర్వాత ఐఆర్బి ఏంటిది అంటే ఈ టోల్ గేట్లంతా ఐఆర్బీనే. మెయిన్ ఐఆర్బి దేనికి అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో టోల్ గేట్లు ఉండవు. మన వెహికల్ రోడ్డు మీదకి వస్తే ఆటోమేటిక్ గా శాటిలైట్ ద్వారా ఇక బిల్లింగ్ పడిపోతుంటది. అంటే ఏంటిది, రోడ్లు ఏ తీరుగా అయితే డెవలప్ చేస్తారో ఆ టోల్ గేట్లు కూడా అదే కలెక్ట్ చేస్తుంది. ఐఆర్బి మామూలుగా ఉండదు రాబోయే రోజులు, ఎందుకంటే టోల్ గేట్లన్నీ కలెక్ట్ చేసేది ఐఆర్బి వాళ్ళే. అందుకని ఎక్కడికి పోయినా మీరు ఓ పని చేయొచ్చు, ఎక్కడన్నా టోల్ గేట్ పోయినప్పుడు ఆ పైన ఉంటుంది అనమాట బోర్డు, చిన్న బోర్డు పైన ఐఆర్బి అని ఉంటుంది. అంటే ఏంది, వాళ్ళు ఈ కలెక్ట్ చేస్తారు అని అర్థం. అంటే టెండర్ వాళ్ళే, బిడ్డింగ్ వాళ్ళే, మళ్ళీ వాళ్ళకే ఇస్తారు, వాళ్ళే చేస్తారు. ఇక తర్వాత జిఆర్ ఇన్ఫ్రా వాళ్ళది కూడా ఒకటి ఉంది, జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అదొకటి ఉంది. అది రోడ్లకి. ఇవి 3 కావు, ఇంకా చాలా ఉంటాయి, కానీ ఒకసారి చూసుకోవచ్చు. కన్స్ట్రక్షన్కి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ 3 కోట్ల ఇళ్ళని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 3 కోట్ల ఇళ్ళకి కావాల్సిన స్టీలు, సిమెంటు, కంకర, ఇసుక, ఏదైతే వైరింగు, అవేవైతే స్టీలు ఆ కంపెనీలు ఉన్నాయి అవన్నిటికీ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో అవి కూడా ఓకే, పాజిటివ్. ఇవే కాకుండా ఇక తర్వాత రైల్వే అయితే మెయిన్ అనమాట. ఇక మామూలుగా లేదు, టూరిస్టుల కోసం అనేది రైల్వేలు, వందే భారత్లని, అయోధ్య అని, అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రైల్వేస్ని యాక్టివిటీ చేయడం కోసం బాగా చేయడం జరిగింది. టిటాగర్ అంటే బోగిలు తయారు చేయాలి, బ్యాగులు తయారు చేయాలి, ట్రాన్స్పోర్ట్ కోసానికి సామాన్లు పోవటానికి కంటైనర్స్ తయారు చేయాలి. వీటన్నిటికీ టిటాగర్ వ్యాగన్స్ ఒకటి ఉంది. తర్వాత రైల్ వికాస్ నిగమ్ RVNL ఒకటి ఉంది, రైల్ వికాస్ నిగమ్. తర్వాత ఇర్కాన్ IRCON, ఈ 3 రైల్వే సెక్టార్లో ఉంది. తర్వాత రెన్యూబుల్ సిస్టమ్ ఉంది. ఈ రెన్యూబుల్ ఏంటిదంటే రెన్యూబుల్ పవర్ గ్రిడ్ ఒకటి, అంటే పవర్కి సంబంధించింది పవర్ గ్రిడ్ ఒకటి, NHPC పవర్ గ్రిడ్ పబ్లిక్ సెక్టార్ యూనిట్, NHPC పబ్లిక్. ఇప్పుడు మనం ఎక్కువ శాతం చెప్పే అన్ని పబ్లిక్ సెక్టార్ యూనిట్లే మ్యాక్సిమం, 1-2 తప్ప. ఇప్పుడు జిఆర్ ఇన్ఫ్రా లాంటిది, ఐఆర్బి లాంటిది, ఆదాని లాంటివి అవి తప్ప మిగిలిన ఇప్పుడు క్రాంప్టన్ ఒకటి ప్రైవేట్దే, బిహెచ్ఎల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్, డిక్సన్, ఇర్కాను, RVNL, ఇప్పుడు పవర్ గ్రిడ్, NHPC నేషనల్ NHPC అది కూడా పవర్ సెక్టార్, అదే పవర్ సెక్టారు పబ్లిక్ సెక్టారు. తర్వాత IREDA IREDA ఒకటి ఉంది, అది కూడా పబ్లిక్ సెక్టార్ యూనిటే. అంటే ఇవన్నీ కూడా ఎక్కువ శాతం గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు. ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒకటో డిస్ఇన్వెస్ట్మెంట్ ఉంది, రెండోది సెక్టార్ వైజు వీటికి పెద్దపీట వేస్తుంది అనమాట గవర్నమెంట్. ఎప్పుడైతే పెద్దపీట వేస్తుందో, అంటే బడ్జెట్ ఎక్కువ కేటాయింపులు జరుగుతాయో ఆటోమేటిక్గా ఆ షేర్లకి సేల్స్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది. ప్రాఫిట్తో పాటు మనం ఎవరైతే ఆ షేర్లు కొనుక్కుంటారో వాళ్ళకి లాంగ్ టర్మ్లో, అంటే ఇప్పుడే మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది, మళ్ళీ 5 years ఉంటారు, ఫస్ట్ బడ్జెట్ వస్తుంది. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏదైనా అంటే ఇవే కాకుండా ఇంకా వేరే సెక్టార్లో కూడా బెనిఫిట్ వస్తుంది. మనం ఆ సెక్టార్లు ఇవి అవి చూసుకొని కనుక లాంగ్ టర్మ్ కనుక ఉద్దేశంతో ఉండి ఇన్వెస్ట్ కనుక చేస్తే దోకా ఉండదు, బేఫికర్ అనమాట. అంటే మంచి పైసలు వస్తాయి అనేది నా ఉద్దేశం. ఇంకా మీరేం చేయాలి, ఇప్పుడు మామూలుగా ఇవి దృష్టిలో ఉంచుకోండి. మళ్ళీ బడ్జెట్ అయిపోయినాక బడ్జెట్ని బట్టి మళ్ళీ బడ్జెట్ తర్వాత ఇంకా వేరే సంప్రదించి వేరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ మీరు కానీ ఎవరన్నా ఆ సెక్టార్లకు కానీ ఇంకేమన్నా వేరే సెక్టార్లకి పెద్ద మొత్తాలు కేటాయింపులు జరిగి హోంవర్క్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం అనేది ఉత్తమం. ప్రేక్షకులకు విజ్ఞప్తి,
ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఇన్ఫర్మేషన్ కొరకు, నాలెడ్జ్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. వీటిని రికమెండ్ చేయడం అయితే మా ఉద్దేశం కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.